నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఘోర పరాజయం పాలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మూటాముళ్ళు సర్దుకుని ఎక్కడికైనా వెళ్లిపోతాడని కూటమి నేతలు భావించారు. కానీ పదే పదే జగన్ జనంలోకి వచ్చేలా మొన్నటి వరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు కారణమయ్యారు. అలాగే తాజాగా ప్రకృతి కూడా కారణమైంది. జనంలోకి జగన్ రావడాన్ని చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా విజయవాడలోని సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతానికి వెళ్లారు మాజీ సీఎం. జగన్ను చూడగానే జనం తమ కన్నీటి గోడు వినిపించారు. ప్రతి ఒక్కరిని జగన్ ఓదారుస్తూ వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇవాళ విజయవాడ మునిగిపోయేలా చేసిందని విమర్శించారు. అసలే వరద దెబ్బతో కూటమి ప్రభుత్వం సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రజల్లోకి వెళ్లడం, ఆయన పేరు ఏదో రకంగా చర్చనీయాంశం కావడాన్ని ముఖ్యంగా చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే జగన్ అనే పేరు చంద్రబాబులో బీపీ పెంచుతోంది. ఏదేమైనప్పటికీ బాబులో తీవ్ర అసహనానికి జగన్ మళ్లీ జనానికి చేరువ అవుతుండడమే కారణం. రాజకీయాల్లో నాయకులపై ప్రజల కోపతాపాలు శాశ్వతంగా ఉండవు. జనంలోకి జగన్ వెళ్ళినప్పుడు కూటమిని నమ్మి ఓట్లు వేస్తే నేడు కష్టాలొచ్చాయని జనం అనడం దేనికి సంకేతం? ప్రభుత్వ పాలనా రీతులే అంతిమంగా ఏ రాజకీయ పార్టీనైనా ఎన్నికల్లో ఆదరించడం లేదంటే వ్యతిరేకించడం జరుగుతుంది. 2019లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. 2024లో కనీ విని ఎరుగని రీతిలో అధికారం సొంతం చేసుకున్నారు. జనం నాడి గురించి బాబుకు బాగా తెలుసు కాబట్టే ఇప్పుడు ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. Please subscribe Dot News.